ఏపీ వృద్ధి రేటుపై ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 8.2% అంచనాలు పంపి దాన్నే వృద్ధి రేటు అంటారా అని ప్రశ్నించారు. ప్రజలను ఈ రకంగా మభ్యపెట్టడం సరికాదు అన్నారు బొత్స. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు, మేము ఇచ్చాం, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టను? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తాను తందాను అనుకొని, సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా ఎలా పెరిగిపోతాయి? ఏమైనా ఇదంటే బ్రహ్మ పదార్థం ఏమైనా వద్దా? పాతాళ పేరు మంత్రం ఏంటి?